హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు హిమా స్టడీ. సో ఇవాళ పర్స్పెక్టివ్ ఎడ్యుకేషన్ నుండి థర్డ్ లెసన్ నేను చెప్పబోతున్నానండి. సో ఈ థర్డ్ లెసన్ మీరు మెయిన్గా చాలా దగ్గర 150 బిట్స్ వరకు ఉన్నాయి. సో వాటన్నిటిని కూడా నేను ఒక ఆర్డర్ వైజ్గా ప్లేలిస్ట్లో యాడ్ చేస్తానన్నమాట. అండ్ ఇంకో విషయం ఏంటంటే అన్ని బిట్స్ కూడా మనం ఒకేసారి చేయడం వల్ల కన్ఫ్యూజ్ అవుతాము. సో నేను ఏ చాప్టర్కి ఏ బిట్స్ ఎన్ని ఉన్నాయి అనేది మొత్తం నేను ఈరోజు చెప్పేస్తాను అన్నమాట. సో ఈరోజు ఒక 21 బిట్స్ వరకు ఉన్నాయండి. ఆ 21 అప్లోడ్ చేస్తాను. నెక్స్ట్ డే వచ్చేసి మిగిలిన రిమైనింగ్ బిట్స్ ఉన్నాయి కదా, అవి అప్లోడ్ చేస్తాను అనమాట. ఓకేనా. థర్డ్ లెసన్ వచ్చేసి సమకాలీన భారతదేశంలో విద్యాపరమైన అంశాలు, ఎడ్యుకేషనల్ కాన్సెప్ట్స్ ఇన్ కాంటెంపరరీ ఇండియా. సో ఈ చాప్టర్లో మనకు 150 బిట్స్ ఉన్నాయని చెప్పాను కదా అండి. బట్ మనకు ఈ లెసన్ కిందికి ఆ బిట్స్కి సంబంధించింది ప్రజాస్వామ్యం విద్య, నెక్స్ట్ విద్యలో సమాన అవకాశాలు, అండ్ విద్యలో సమాన అవకాశాలు కమిటీల సూచనలు, అండ్ భారతదేశంలో శ్రీ విద్య అభివృద్ధికి అవరోధాలు. ఈ కమిటీల సూచనలు అండ్ సిఫారసులను అనుసరించి నెక్స్ట్ షెడ్యూల్డ్ కులాల షెడ్యూల్డ్ తెగల విద్య. ఇందాక మనము కొన్ని సైడ్ హెడ్డింగ్లన్నీ చూసాం కదా అండి. దానికి రిలేటెడ్గా ఉన్న బిట్స్ మనకు 21 ఉన్నాయన్నమాట. సో 21 ఇవాళ చెప్పేసుకున్నాం. ఫస్ట్ క్వశ్చన్ చూసుకోండి. దేశంలో ప్రాథమిక పాఠశాలన్నిటికీ కనీస విద్యా సౌకర్యాలు కల్పించడాన్ని ప్రవేశపెట్టిన పథకం OBB. సెకండ్, అనియత విద్యా కార్యక్రమం ఈ వయసు బాలబాలికల కోసం నిర్దేశించబడింది, 6 నుండి 18 సంవత్సరాలు. థర్డ్, ప్రాథమిక స్థాయి ప్రారంభ దశలో పాఠ్య ప్రణాళిక బోధన సామగ్రి గిరిజన భాషలలో అభివృద్ధి చేయవలసిన అవసరం సూచించిన కమిటీ NPE 1986. హన్స్ మెహతా కమిటీ దీనికి సంబంధించినది. శ్రీ విద్య విద్యా సంస్థల్లో మహిళలకు కల్పించిన రిజర్వేషన్ శాతం 33.3%. సిక్స్త్ క్వశ్చన్, భారత రాజ్యాంగంలోని ఈ ప్రకరణ ప్రకారం ఉద్యోగ నియామకాల్లో SC/STలకు రిజర్వేషన్ కల్పించడం జరిగింది. ప్రకరణం 16. సెవెంత్, ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం 2వ అధికార భాషగా గుర్తించిన భాష ఉర్దూ. అల్పసంఖ్యాక బాలికల కోసం ప్రత్యేక పాఠశాలలో ఏర్పాటు చేసే స్వచ్ఛంద సంస్థలకు ఏరియా ఇంటెన్సివ్ ప్రోగ్రామ్ ఫర్ ఎడ్యుకేషనల్లీ బ్యాక్వర్డ్ మైనారిటీస్ కింద ఇచ్చే ఆర్థిక సహాయం 100%. భారత రాజ్యాంగ నందలి ఆర్టికల్ 30 దీనికి సంబంధించింది. మైనార్టీల విద్యా సంస్థలు. 10th క్వశ్చన్ చూసుకోండి. వికలాంగులకు సంబంధించిన చట్టం PWD యాక్ట్. గ్రామీణ ప్రాంతాల్లో బాలికల విద్య ఎడల ప్రజల మద్దతు లేకపోవడానికి గల కారణాలను అధ్యయనం చేసే ఏర్పాటు చేసిన కమిటీ హన్స్ మెహతా కమిటీ. నెక్స్ట్ 12th క్వశ్చన్ చూసుకోండి. పూణేలో 1848లో నిమ్నజాతి బాలికల కోసం పాఠశాలను స్థాపించినది జ్యోతి బాపులే. 13, మల్టీపర్పస్ స్కూల్స్ ఏర్పాటునకు ప్రతిపాదించినది మొదలియార్ కమిటీ. 14, మౌలానా అబుల్ ఆజాద్ ఉర్దూ విశ్వవిద్యాలయం ఎక్కడ ఉంది? హైదరాబాద్. నేషనల్ కౌన్సిల్ ఫర్ ఉమెన్ ఎడ్యుకేషన్ ఎప్పుడు ఏర్పాటు చేయబడింది? 1958. 16, ఈ రాజ్యాంగ సవరణ ద్వారా విద్య 1976లో ఉమ్మడి జాబితాలో చేర్చబడింది. 42. 17, NPE 2020లో బాలిక విద్యా కొరకు కేటాయించిన నిధి జెండర్ ఇంక్లూజివ్ ఫండ్. 18, NPE 2020లో ఈ వయసు వారికి విద్యను అందించాలని ప్రతిపాదించారు. 3 నుండి 18 అంటే 3 నుండి 18 సంవత్సరాల వరకు విద్యను అందించాలని ప్రతిపాదించారు. ఏ ఇయర్లో అంటే మనకు NPE 2020. నెక్స్ట్ 19, 3 నుండి 6 సంవత్సరాల మధ్య గల పిల్లలకు పూర్వ ప్రాథమిక విద్యను అందించాలని సూచించే రాజ్యాంగ ప్రకరణము 45. మాతృభాషలో విద్యా బోధన గురించి తెలియజేసే రాజ్యాంగ ప్రకరణము 350. రాజ్యాంగ ప్రకరణ ప్రకారం లింగ వివక్ష ప్రదర్శించరాదు 15.1 ఆర్టికల్. ఇక్కడ చూడండి 10th క్వశ్చన్కి తన ఆన్సర్ ఏమిచ్చాడో. ఫస్ట్ ఆప్షన్ కరెక్ట్ ఇచ్చాడనమాట. ఇలాంటి మిస్టేక్స్ ఉంటాయి. మనము 1కి 2-3 సార్లు చూసి మనం ఆన్సర్ కరెక్ట్ చేస్తేనే అండి, లేకుంటే మిస్టేక్ అయిపోయి మార్క్స్ 1 మార్కులో వెళ్ళే ఛాన్సెస్ ఉంటాయి. సో మీకు ఇంకా టుమారో నేను వచ్చేసి రిమైనింగ్ 50 ఉన్నాయండి క్వశ్చన్స్. ఆ 50 కాక మళ్ళీ కూడా మనకు అగైన్ చాలా క్వశ్చన్స్ ఇచ్చాడనమాట థర్డ్ చాప్టర్లో. సో వాటిని అన్ని బేస్ చేసుకునేసి నేను డైలీ కొన్ని అప్లోడ్ చేస్తానన్నమాట. ఒకేసారి చేస్తే మనకు ఇంకా చదవడానికి కష్టం ఉంటుంది, కన్ఫ్యూజ్ అవుతారు. కాబట్టి ఈ వీడియో కనుక నచ్చినట్లయితే ఫస్ట్ మీరు చేయాల్సింది షేర్ చేయండి, ఇంకొంతమందికి రీచ్ అవుతుంది. ఓకేనా. లైక్, షేర్, సబ్స్క్రైబ్ చేయడం మాత్రం మర్చిపోకండి.